అన్న పెగ్గేస్తే కిక్, అన్న మందేస్తే కిక్, అన్న ఏం చేసినా ఎవరు ననకం తోసింది. దమ్ముంటే నా బ్యాలెట్ ముందుకు వచ్చాయండి రా, ఒక్కొక్కడి అంతుతే. కానీ తాత నిలబడు. శివాజీ అరే ఎంకన్నా బయట రారే తేరీ బే. ఏంటమ్మా షాప్ దగ్గరికి వచ్చి అరుస్తున్నావు? ఇట్రా బే ఇట్రా. అరే పెద్ద ఆయన మహానుభావుడు గాంధీ గారి వయసు ఎంత? 70 ఏళ్ళు. శివాజీ గారి వయసు ఎంత? 40 ఏళ్ళు. 70 ఏళ్ళ గాంధీ తాతను నిలబెట్టి 40 ఏళ్ళ శివాజీ గారిని కూర్చోబెడతావా? అర్జెంట్ గా గాంధీ తాతను గుర్రం ఎక్కించు, శివాజీ గారికి కింద నిలబెట్టు. అది ఎలా కుదురుతుంది? కుదరదు. కుదరదా? బంగారు ఇట్రారా. పెద్దదానివి నువ్వు చెప్పు. పెద్ద మనిషి మహానుభావుడు ఏజ్డ్ పర్సన్ గాంధీ తాతను నిలబెట్టి యంగ్ బాయ్ శివాజీ గారిని కూర్చోబెట్టొచ్చా? నువ్వే న్యాయం చెప్పు. రారా. ఏమో లేరా, నీకు తెలిసినంత న్యాయం మాకు తెలియదుగా. మరి వాడిని వదిలిపెట్టరా. గాంధీ గారిని గుర్రం ఆయన వదిలిపెట్టిన ఆయన చంపేస్తా నేను. శివాజీ గారిని గుర్రం మీద కూర్చోబెట్టి గాంధీ తాతను నిలబెట్టి అరే హిందీ ఓటానా క్యాతో శివాజీకు కూర్చోబెడతా, గాంధీ తాతకు నిలబెడతా. ఏంట్రా వీడు శివాజీ గారిని గుర్రం ఎక్కించి గాంధీ తాతను నిలబెట్టాడు. పాపం గాంధీ తాత కాళ్ళు గాంధీ గారు కాదురా గుర్రం ఎక్కాల్సింది, నువ్వు గుర్రం ఎక్కావు. నేను మంది మానేసి చాలా కాలం అయింది మేస్త్రి. నువ్వు మానేసావు. అవును. నీకెన్నిసార్లు చెప్పాలరా మందు మానేయని? ఇంకోసారి కిరాణా కొట్ల కాకుండా మందులో కనిపించావు పగిలిపోద్ది. వెళ్ళు. మరి గాంధీ తాత Excuse me, gentlemen. I am PG student. This is my certificate. No job. Please help me. 10 to 100 rupees. Your choice. రే రాస్కెల్, బుద్ధుందా నీకు? ఇంత చదువు చదివి అడుక్కుంటున్నావా? డిగ్రీకున్న పరువు తీస్తున్నావు కదరా. నేను డిగ్రీ పరువు తీయడం లేదురా, నీలాంటి భాడగాళ్ళు ఈ దేశం పరువు తీస్తున్నారు. నన్ను గుర్తుపట్టావా? కరెక్ట్ గా 7 ఏళ్ల క్రితం ఏ సర్టిఫికేట్ లో ఇలా బొచ్చులో కాకుండా ఫైల్లో పెట్టి తీసుకొచ్చారు. అప్పుడు సిగ్గు లేకుండా బల్ల కింద చేపెట్టి ముష్టి వాళ్ళ లంచం అడుక్కున్నావు కదరా. నీలాంటి ఆఫీసర్లు ముష్టి వాళ్ళకి అడుక్కుని నాలాంటి స్టూడెంట్లు అడుక్కునేలా చేస్తున్నారు కదరా. అయినా దేశంలో ఎవడు అడుక్కుంటలేదురా? రాజకీయ నాయకులు, ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ వీళ్ళందరూ ప్రజల దగ్గర అడుక్కున్నారు కదరా. కార్లో కూర్చొని లెక్చర్ చెప్పడం కదరా. నాతో 10 నిమిషాలు బయటిరా. ఎంతమంది అడుక్కున్నారో నేను చూపిస్తాను. ఏంట్రా కళ్ళు పెద్ద చేస్తారని దేవుడు, పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకోవడం అంటే ఇదే. త్వరగా గ్రీన్ సిగ్నల్ పడితే బాగుండు. ఇంటి కోసం అడుక్కుంటే నువ్వు కామెంట్ చేస్తావా? పని పని. ఇదయ్యా ప్లాను. 10 కోట్ల కాంట్రాక్ట్. ఇప్పుడున్న కాలేజీకి పక్కన అదనంగా 2 బ్లాకులు కట్టాలి. ఇప్పుడే కదా చెప్పారు ఆ 10 బస్ వదిలేమని. ఆనందం ఎగదన్ని ఆపుకోలేకపోయానన్నమాట. ఆపుకోలేకపోతే గోచి ఊడిపోద్ది. ఈ బిల్డింగ్ సూపర్వైజర్ గా వస్తున్న చీఫ్ ఇంజనీర్ కాళిదాస్ దగ్గర మన పప్పులు ఉడకం. ఈ రోజు మన పెళ్లి రోజు. పెళ్లి రోజా? కూర్చో కూర్చో కూర్చో. ఇలాగే గ్లామర్ మెయింటైన్ చేస్తూ అడిగినప్పుడల్లా మొగుడికి హెల్ప్ చేస్తూ ఉత్తమ గృహిణిగా పేరు తెచ్చుకోవే. ఏంటో పిచ్చోన్నట్టు మాట్లాడతా గానీ నువ్వు ఏ డ్రెస్ లో ఉన్నా గానీ పిచ్చ గ్లామర్ గా ఉంటావు అనుకో. అన్నట్టు మర్చిపోయా, ఈ ముచ్చట్లో పడి చెప్పనేమో. సాయంకాలం కృష్ణా గెస్ట్ హౌస్కి వెళ్ళాలి. ఏంటి అడ చూస్తావు? 50 కోట్ల బిజినెస్ డీలు అన్నట్టు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ వచ్చేవాడికి పెళ్లి కాలేదంట. నువ్వే కాదు జాగ్రత్త మేనేజ్ చేసుకోవాలి. క్షమించండి, నన్ను ఈ ఒక్క రాత్రైనా మీ భార్యగా బతకనివ్వండి, పవిత్రంగా ఉండనివ్వండి. ఇదిగో అటు పిచ్చి మాటలు మాట్లాడబోక. ఒక్క రాత్రి ఏం కర్మ, జీవితాంతా నా పెళ్ళంగానే బతుకు. కాకపోతే నేను అడిగినప్పుడల్లా ఉంపుడు గట్టిగా నటించు. ఇదిగో ఇప్పుడే కదా చెప్పావు మన పెళ్లి రోజని. ముచ్చటగా మొగుడు అడిగితే బహుమానం ఇవ్వా?
నా శవాన్ని కూడా వదలవా? శ్రమైనా పర్లేదనుకునే రజకిలు ఉంటే ఏం చేస్తాం? రెడీ అయిపో. నేను వెళ్ళను. వెళ్ళి తీరాలి. తాళి కట్టింది తార్చడానికి కాదు. తార్చడానికే నేను తాళి కట్టింది. తెగించినోడికి తెడ్డేనిచ్చనా, పైకి రావాలనుకున్నోడికి పైసాయే పరమాత్మ. పిచ్చివాగుడు మాని వెళ్ళా. సారీ. సారీ చంపేస్తా. వెళ్ళా. చిచి. అది కాదు. ఏయ్, అటు చూడు. సూపర్. ఈ విషయం అర్జెంట్ గా నవ్య వాళ్ళకి చెప్పాలి. పద చెప్తాం. సూపర్ సీన్. ఇప్పటికి తమాషా చేద్దాం. ఏయ్, చదువుకున్న అమ్మాయిలేగా మీరు? బుద్ధి లేదా? మేస్త్రి గాడు మనకి బుద్ధి లేదంటాడా? బాగా చదివి రాకెట్లు పైకి వేయండి, గిట్లా లుంగిలోకి కాదు. ఏమి పిల్లిలు లేవా? పదండి వర్షంగా చూద్దాం. ఆడపిల్లలు ఫైటింగ్ వస్తున్నాయి. రాని రాని, హలో హలో. లైన్లన్నీ బిజీగా ఉన్నాయి, కాసేపు ఆగి డైల్ ఎంత చేసుకోండి. పొగరేవాడికి. నీ బొచ్చి మొహాలకు, పలుగు ఫేసులకు, పారమూతులకు మాతోనే జోక్సా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఎన్నాళ్ళకి మా ముఖాల్లో మీ ముఖాలు చూసుకున్నారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏంటి మీకు మాకు పోలిక? ఓయ్ అమ్మడు, అత్తి గంటల కొద్ది బ్యూటీ పార్లర్ లో మొహాలు రుద్దించుకుని ఎంటికలు కట్ చేయించుకుని లిప్టిక్ రాసుకునే మీది అంటావా? ఎక్కడికి వెళ్లకుండా కష్టపడి పని చేసుకుని మా వాళ్ళదంటావా? క్యా బోలా మేస్త్రి. తేడా నువ్వే తెలుసుకో. విన్నారుగా ఆత్రేయ గారి పాటలోని భావం. మేం పడే కష్టంలో ఒక్క గంట మీరు పడితే నా సావిరంగా వారం రోజుల పాటు బెడ్డే. హోస్, ఇది ఒక కష్టమేనా? మేము పడతాం. ఎక్కడా? అది చూద్దాం, చెప్తా. నెత్తి మీద తట్టలు పెట్టుకుని ఒక్కసారి మెట్లు దిగండి, మీరు కత్తులని చెప్పి నేను ఒప్పుకుంటా. ఓకేనా? కత్తులు బాగా నూరుకుని వెళ్ళండమ్మా. ఓకే. రండమ్మా, రండి రండి. ఏమైందమ్ముడు? మీరే గెలిచారు. నిజమా? భలే, 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 భలే. మాలొచ్చింది. తాత, ఓ బస్తా కిందకి. రే సాబీరా, ఇది సిమెంటా లేక బూడిదా? బూడిదే. లోడు దించకుండా సొల్లు కబర్లేంద్రా. మేస్త్రి చెకింగ్ చేస్తున్నాడు. చెకింగ్ చేయడానికి మీ మేస్త్రికి ఏమైనా కొమ్ములు మలిచాయా? కొమ్ములు పశువులకు మొలుస్తాయండి, మనుషులకు మొలిస్తే పశువుల్లా అరుస్తారు. ఏయ్, ఏంట్రా కూసా? మీరుండండి, ఇంజనీర్ నేను ఉన్నాను కదా. ఇదో మేస్త్రే, నాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. సిమెంట్, ఐరన్, ఇసుక అన్ని చెక్ చేశాను. ఆల్ పర్ఫెక్ట్, నో డిఫెక్ట్, అన్ని ప్రమాణం. విన్నావా? చదువు అనుభవం మోసానికి కంచెవేసి కాపలా కాయడానికి కాదు. సర్ ఆర్థర్ కాటన్, మోక్షగుండ విశ్వేశ్వరయ్యలాగా జనాల గుడ్డెల్లో నిలిచిపోవాలి. ఏయ్, కూలికొచ్చిన వాడివి తలంచుకు పని చేయాలి, కూలి తీసుకుపోవాలి. నీతులు చెప్పొద్దు. ఈ పూలపాలెం పున్నారావుతో పెట్టుకున్నావంటే నిన్ను నీ జనాన్ని లేపేస్తా. ఏయ్, ఏయ్! కట్టగానే కూలిపోయే కాలేజీ బిల్డింగ్లు కట్టి వందల మంది విద్యార్థుల ప్రాణాలు తీసే నీలాంటి కాంట్రాక్టర్లకు తల వంచం. ఈ కాలేజీ బిల్డింగ్ కట్టం. నువ్వేంట్రా కట్టేది? నే చిటికేస్తే 100 మంది కూలీలు కుక్కల్లాగా పరిగెత్తుకొస్తారు. సౌండ్ వద్దు, నరికి పారేస్తా. నాసిరకం సరుకులతో బిల్డింగ్ ఎలా కడతావో చూస్తా. ఇప్పుడే ఇక్కడే టెంట్ వేసి సమ్మె చేస్తా. కూలీ డబ్బులకే కాదు, ఇచ్చే సరుకులో క్వాలిటీ తగ్గినా నిజాయితీ గల మేస్త్రి సమ్మె చేస్తాడు, సమ్మె చేసి సాధిస్తాడు అని నిరూపిస్తా. నీ సంగతి ఎమ్మెల్యే గారితో చెప్పి తెలుస్తావురా. రే పోరా, టెంట్ వేయండిరా. తాపీ మేస్త్రి ఎవడో టెంట్ వేసి హర్తాలు చేస్తున్నాడంటే మన పరువు మున్సిపాలిటీ మురుక్కాలలో కలిసిపోయినట్టు కదా. మళ్ళా నా పాత చరిత్ర ఇప్పుతా. డంకాలమ్మ జాతరలో వాణ్ణి పందిరి నరికినట్టు అడ్డంగా నరుకుతా.
అది పౌరుషం అంటే. అందుకే అది శ్రీమతైనా కుమారిగానే పిలువబడుతుంది. దాని ఒంటి మీద ఏమైనా ఎంటుకలుంటే ఆడితో తాయితు కట్టించుకోండి. ఏయ్! ఏయ్, రండ్రా. ఇదిగో ఇంజనీరు, సార్ మన వాళ్ళందరినీ తీసుకెళ్ళు. ఆ మేస్త్రి గారి శవం మనం కట్టబోయే బిల్డింగులకి పునాది రాయి కావాలి. వెళ్ళరా, రండ్రా. పదండి. మేస్త్రి మేస్త్రి పూలపాలెం పున్నారా పూలపాలెం పున్నారా. ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇంజనీర్స్, డాక్టర్స్ స్ట్రైక్ చేయటం అందరం చూసాం. కానీ రోజు కూలీ మీద బతికే మీరు సమ్మె చేయటం వింతగా ఉంది. మాకు జీతాలు పెంచండి, బోనస్లు ఇవ్వండి, పిఎఫ్లు పెంచండి, డిఏలు ఇవ్వండి అని ఎంతో మంది స్ట్రైక్ చేయడం చూస్తుంటారు. కానీ మేం చేసే ఈ స్ట్రైక్ మా కోసం కాదు, ప్రజల కోసం, క్వాలిటీ నిర్మాణాల కోసం. బిల్డింగులు కూలి, బ్రిడ్జులు కూలి ఎంతో మంది చనిపోయారు. అలాంటివి ఇక ముందు జరగకూడదనే ఈ స్ట్రైక్. సో నైస్. విన్నారుగా ఆయన సమాధానం. క్వాలిటీ కోసం జపాన్, జర్మనీ దేశాల్లో ఇలాంటి స్ట్రైక్స్ జరుగుతాయని మనం విన్నాం. ఇప్పుడు మన దేశంలో ఇదే ఫస్ట్ టైం. హీఈస్ మేస్త్రి ఫర్ ద సొసైటీ. మేస్త్రి మేస్త్రి మేస్త్రి. మేము 5 లెక్క పెట్టేలోగా మీరంతా ఖాళీ చేయాలి, లేదా మా సుమ్ములతో మిమ్మల్ని అందరినీ తొక్కిస్తాం. జాగ్రత్త. 1 2 3 4 5. బళ్ళు తీయండిరా. ఏయ్, పదండ్రా. పోనీరా.